ఇక్కడ రోడ్లు దయచేసి ఎలా పడితే అలా క్రాస్ చేయకండి. రోడ్లు క్రాస్ చేయడానికి ఈ విధమైన అయితే హలో ఇక్కడ చాలా మంది అమ్మాయిలు మన ఇండియన్ లుక్స్ తో ఉండడానికి గల రీజన్లు జస్ట్ టాయ్ డ్రోన్స్ అనమాట. కొంత కమిషన్ అయితే వస్తుంది అనమాట. లోపల ప్రతి షాప్కి ఇంత ఇస్తారు, ఎందుకంటే కస్టమర్లు తీసుకొస్తున్నందుకు. హౌ మచ్ దిస్ వన్? వీళ్ళు ఏంటంటే రేట్ అనేది కొంచెం ఎక్కువ చెప్తారండి. హానుభావుడు ముందు సీసాలు ఎన్ని పెట్టుకున్నాడు కదా. మన ఇండియన్స్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు చాక్లెట్స్. చిన్న చిన్న పిల్లల చేత పనులు చేపిస్తున్నారు కదరా. షో మీ హైయెస్ట్ ప్రైస్ వాచ్. Any problems with Indian people? It's bargaining problem. Bargaining problem. Okay. ఇదిగోండి, ఇది మేకప్ కిట్. ఫేషియల్కి వేసుకుంటారు ఆడోళ్ళు. మన సైకిల్ అయితే మొత్తానికి సేఫ్గానే ఉందండి. టమాటా మొక్కలు అవి మొత్తం వేసి తయారు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి బ్యాంకాక్లో ఉన్నాం. ఈరోజు వచ్చేసి ఇక్కడ ఏం కవర్ చేయబోతున్నానో వెళ్తా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ భయ్యా ఫర్ మేకింగ్ ఏ వీడియో. అంతా మన ఫ్రెండ్సే అండి. వీడియో ఎలా తీస్తాం అనుకుంటారు కదా, ఇంతే ఎవరో ఒకరిని అడగడం తీస్తారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇది నేను ఉండే హాస్టల్ అండి. దీని మీద త్వరలో ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే రీజనబుల్, సిటీ సెంటర్లో ఉంది, చాలా బెస్ట్. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్యాంకాక్లో ఒక ఏరియా ప్రాతునామ్ అంటారు దీన్ని. ప్రాతునామ్ సోయి 8. సోయి 8 అంటే వీధుల్ని ఇక్కడ సోయి అంటారు అనమాట. ఈ సోయి 8లో మనం వెళ్తున్నాం కదా. ఇక్కడ చూసుకుంటే చాక్లెట్ షాప్ ఒకటి ఉందండి. ఇదేంటంటే మొత్తం హోల్సేల్ రేట్లకే అమ్ముతారు. మనకి మెయిన్ రోడ్లో ఏంటంటే వాళ్ళు షాప్ రెంట్లు ఎన్ని కట్టుకోవాలి కాబట్టి ఏంటంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. అదే ఇక్కడ అనుకోండి రేట్లు చాలా తక్కువ ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, మన ఇండియన్స్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు చాక్లెట్స్. ఇతనా హే బాయ్ 70 బాట్. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. ఈ ప్యాకెట్ 70 బాట్ అండి. మనం అన్ని ప్యాకెట్లు ఇక్కడ థాయిలాండ్లో చాలా రకాల చాక్లెట్స్ అయితే ఉంటాయి. అన్నా తెలుగే కదా మీరు? మన తెలుగు వాళ్ళు కూడా వచ్చి కొంటున్నారు. ఇదే తీసుకుంటున్నారు. ఇదేంటంటే బాగుంటుంది అనమాట. ఈ వీడియోలో ఏంటంటే నేను ఇక్కడ మాల్స్ ఒక 2 ఉన్నాయండి. ఒకటి ఇందిరా స్క్వేర్, ఇంకొకటి వాటర్ గేటు. ఈ 2 మాల్స్ ఏంటంటే మన భారతీయులు అక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారనమాట. అసలు మన భారతీయులు అక్కడికే ఎందుకు వెళ్తున్నారు, అక్కడ అసలు ఏమేమి దొరుకుతాయి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం మనం. ఇది వచ్చేసి బయోకి స్కై టవర్ అంటారు. బ్యాంకాక్లోనే చాలా పెద్దదండి టవర్ ఇది. మీకు చాలా వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇక్కడ రోడ్లు దయచేసి ఎలా పడితే అలా క్రాస్ చేయకండి. రోడ్లు క్రాస్ చేయడానికి ఈ విధమైనవి అయితే ఉంటాయండి. ఇక్కడ ప్రతి థాయ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో థాయిలాండ్ ప్రజలు, వీళ్ళంతా కూడా ఇదే యూజ్ చేస్తారు. ఎవ్వరు కూడా రోడ్లు దాటరండి. దాటితే గీడితే మన ఇండియన్సే దాడతారు రోడ్లు ఎట్లా పడితే అట్లాగా. ఏంటో నాకు అర్థం కాదు. ఒక దేశం వచ్చినప్పుడు మనం అలా దాటితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? దాటితే ఏంటంటే ఇంకా వాళ్ళు అదో రకంగా వింతంగా చూస్తారు మనల్ని. తప్పులేదు, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటే దాటడంలో తప్పులేదు. అంతేగాని అదే పనిగా అలా దాటేసడం అయితే రైట్ కాదు. ఇది వచ్చేసి ఇందిరా స్క్వేర్ మాల్ అండి. చెప్పే కదా మీకు, ఒక మాల్ అయితే ఇది ఇందిరా స్క్వేర్. ఇది 2 ఫ్లోర్లు ఉంటుంది. ఈ 2 ఫ్లోర్లో మన భారతీయులు ఎక్కువ వస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి ఈ మాల్ కాదు, వాటర్ గేట్ మాల్. ఈ ఇందిరా గేట్ మాల్కి ఆ వాటర్ గేట్ మాలే సోర్సు. ఇక వెళ్ళేదారిలో చాలా వరకు ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మిర్చి మసాలా రెస్టారెంట్. సో ఇండియన్ ఫుడ్ కొరత ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుందండి. అక్కడ చూడండి, లిక్కర్ కూడా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ రెస్టారెంట్స్లో. ఇక్కడ స్ట్రీట్లోనే కొంచెం తక్కువ రేటు దొరుకుతాయి బట్టలు అవన్నీ. వచ్చేసి చాలా మాల్స్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చూపించే 2 మాల్స్ చెప్పే కదా ఓన్లీ మన భారతీయుల కోసమే కదా. ఎక్కడికక్కడ ఏంటంటే మనకి బోర్డు, ఈ థాయ్ ప్రజలు ఏంటంటే బోర్డు పెట్టేసి అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బార్గెనింగ్ అన్నీ నచ్చవండి. వాళ్ళు పెట్టిన ఒకటే రేటు, తీసుకుంటే తీసుకో లేదంటే వెళ్ళిపో. అదే మన ఇండియన్స్ అయినా కొంచెం రేటు ఇస్తారేమో కానీ వాళ్ళు అసలు ఒకటే రేట్ అనమాట. ఇక్కడ డెంటల్ క్లినిక్ కూడా ఉందండి. చాలా ఎక్స్పెన్సివ్ అంట. వైద్యపరంగా మన ఇండియాలోనే చాలా చౌక. మొత్తం చూసుకోండి, ఫుట్పాత్ మొత్తం అదిగోండి. ఇట్లా పిలుస్తూ ఉంటారు వెళ్ళేదారిలో. ఓకే బాయ్, థ్యాంక్ యూ. कैसे है व्यापार? अच्छा है ठीक है भाई, मैं आता फिर आता. Okay, welcome. ఇప్పుడు బోర్డు పెట్టిందా పెట్టలేదా ఫుడ్కి ఇంకా ఎంతకి? అరే ఈవిడ కూడా బోర్డు పెట్టిందండి. ఇక్కడ పపయా తాయి సలాడు, ఇక్కడ సోమ్తామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే వేసి తయారు చేస్తారు. అది తింటే జలుబు ఇట్లా ఏమైనా ఉన్నా కానీ మొత్తం సెట్ అయిపోద్ది. టమాటా మొక్కలు అవి మొత్తం వేసి తయారు చేస్తున్నారు. చాలా స్పైసీ ఉంటుందండి, కానీ మొత్తం కొట్టేసిద్ది అనుకుంటున్నా జలుబు అదంతా. చూద్దాం.
ఎలా ఉంటుందో ఏంటో. ఇలా ఉంది, మామూలు స్పైసీ ఉండదండి ఇది మాత్రం. ఇప్పుడు జలుబు ఏమన్నా కొట్టేస్తుంది. ఇంత పెద్ద వయసులో కూడా ఈవిడ పని చేస్తుందంటే నిజంగా గ్రేట్ అండి బాబో, సూపరు. స్ట్రీట్ ఫుడ్లు అండి, థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్లు అన్నీ, పంది, ఆవు మాంసం, ఇట్లాంటి అన్ని రకాల మాంసాలు ఉంటాయి. చికెన్ అని చెప్పి మనం వాళ్ళకి ట్రాన్స్లేటర్లో చూపించి తినాలన్నమాట. ఇదే వాటర్ గేట్ మాల్ అండి, పెద్దది, పై వరకు ఉండవు. పైన వచ్చేసి హోటల్ రూమ్స్ అనమాట. ఈ కింద 1వ ఫ్లోరు 2వ ఫ్లోరు, అంటే ఒకటి కాదు, కింద గ్రౌండ్ ఫ్లోరు 1వ ఫ్లోర్ వరకు కొంత సాగుతుంది బిజినెస్. ఈ బయట కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా ఇంక షాపుల తాలూకా వాళ్ళే పెట్టేసుకున్నారండి. మొత్తం చిన్న చిన్న పిల్లల చేత పనులు చేపిస్తున్నారు కదరా. చూస్తున్నారు కదండి, బ్యాంకాక్లో వర్షాలు చాలా బాగా పడుతున్నాయి, అంతా కప్పుకుంటున్నారు వర్షాల నుంచి కాపాడుకోవడానికి. వాటర్ గేట్ మాల్, షాపింగ్ మాల్. ఈ మాల్లో ఇప్పుడు మనం తీసుకెళ్ళడానికి ఎలాంటి వస్తువులు ఉంటాయో చూద్దాం. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మసాజ్ పార్లర్ అండి, ఎక్కడికి వెళ్ళినా మసాజ్ పార్లర్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా మన భారతీయుల కోసం పెట్టినాయి అండి. ఇవన్నీ కూడా తక్కువ రకం ఐటమ్స్ అండి. ఈ ఒక మేకప్ కిట్ 100 బాట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 260 రూపాయలండి. వీళ్ళ దగ్గర అలా అని మొత్తం తక్కువ రకం ఉంటాయి అని కాదండి, వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. పెద్దలు అంటారు కదండి, పిండిని కొద్ది రొట్టని, మనం పెట్టేదాన్ని బట్టే క్వాలిటీ కూడా వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను మీకు చూపించబోయే కొన్ని షాపుల్లో ఈ విధంగానే ఉంటాయండి మొత్తం కూడా, ఒక క్లారిటీ కోసం. హౌ మచ్ దిస్ వన్? 200 బాట్. నిజంగా గ్రేట్ అండి బాబు. ఈ కూడా అమ్మేస్తుంది ఓపెన్గా. ఫైనల్ ప్రైస్ 100 బాట్. మీకు వీడియో స్టార్టింగ్లో ఒక చోట చూపించా కదండి, సేమ్ ప్యాకెట్ ఎంత, 70 బాట్లు. ఇక్కడ 100 బాట్లు. అది అందుకే మీకు చూపించింది. పెద్ద పెద్ద షాప్స్లో మనకి మెయిన్ రోడ్స్లో ఏంటంటే రేట్ ఎక్కువ, గొంతుల్లోనే తక్కువ ఉంటాయండి, అందుకే మీకు చూపించాను అనమాట. థ్యాంక్ యూ, క్యూట్ గర్ల్. వీళ్ళంతా మన భారతీయులే అండి, బ్యాగులు కొంటున్నారు. అసలు వీళ్ళ దగ్గర బ్యాగ్ ఎంత రేట్ ఉంది ఏంటో కనుక్కుందాం. ఈ అమ్మాయిని అడుగుతున్నాను, క్యా హై, క్యా కమ్ ఖరీదు హై ఆప్కే పాస్? Only 180, 180. ఓకే, 180 బాట్స్ అంటే ఇది. Slim. ఓ బాగుంది చూస్తానికి. దిస్ ఈజ్ మేడ్ ఇన్ ది షాప్? Thailand make, yeah. Yeah. All Thailand make. Thailand Okay. design. Thailand design. And और? और Yeah. आपको छोटा नहीं चाहिए तो ये बड़ा big. This one how much? 180. 180. Yeah, ఇది కూడా 180 బాట్స్. బాగుంది, అమ్మాయికి బాగా సెట్ అయింది. और? Okay. और ये भी सब 180. Yeah. Small than. All bags are 180. ఓహో. Long than. Okay, 180 బాట్స్. And final price? 180 is last and fish rate. ఓకే. ఒకటే రేట్ అంట, అయినా మన వాళ్ళు మాట్లాడతారులే. బాగుంది బ్యాగ్, థ్యాంక్ యూ. ఇక్కడ చొక్కా ఒక్కోటి 300 బాట్స్ అంట, చాలా రకాలు ఉన్నాయి. అంతేకాకుండా అమ్మాయిలకు కూడా ఉన్నాయి. అమ్మాయిలు వచ్చినప్పుడు చూసి తీసుకోండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఇక్కడ టీ షర్ట్ ప్రింటింగ్స్ కూడా చేస్తారండి, మన ఇండియన్స్ అంతా ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా అన్ని రకాల టీ షర్ట్స్. ఇంకా టీ షర్ట్ పైన మనకి నచ్చిన బొమ్మ ఏదైనా వేసి ప్రింట్ చేసినందుకు 100 బాట్స్ అయితే తీసుకుంటున్నారు. అంటే బాట్ అనేది రేట్ అనేది మారుతుందండి రోజు రోజుకి. ఇవాళ రేట్ ప్రకారం అయితే అర్రే దొంగలు షాప్లోనే పెట్టేశారు దుకాణం, ఈయన నాయకుడు. సో ఇవాళ రేటు ప్రకారం 2.6 ఉందండి. అదే రేపు 2.50 కూడా అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ఇవాళ 260 రూపాయలు, ఏది 100 బాట్స్ అంటే, రేపు మళ్ళీ 250 అవ్వచ్చు. ఇంకా పెరుగుతుంది బాగా. ఇక్కడ చూసారు కదా పుష్ప, బాహుబలి, RRR టీ షర్ట్స్, మన తెలుగు అండి, తెలుగు నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే చాలామంది తెలుగు కస్టమర్లు, అన్ని భాషల కస్టమర్లు వస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. డ్రోన్ షాప్ అయితే ఉంది. ఇంతకుముందు నేను ఏంటంటే ఇక్కడ ఒక డ్రోన్ వీడియో చేశాను, అది బాగా వైరల్ అయ్యి చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే రేట్ అనేది కొంచెం ఎక్కువ చెప్తారండి, కానీ మాట్లాడితే తక్కువకి ఇస్తారు. ఎందుకంటే మన భారతీయులు ఏంటంటే బార్గెనింగ్ ఎక్కువ చేయడం వల్ల వీళ్ళు రేట్లు ఎక్కువ చెప్తారు. ఈ డ్రోన్లన్నీ మీరు అనుకునేంత గొప్ప క్వాలిటీ అయితే కాదండి, కానీ ఆడుకోవడానికైతే చాలా బాగుంటుంది. ఒక డ్రోన్ వచ్చేసి అరగంట 40 నిమిషాలు ఛార్జింగ్ వస్తుంది.
ప్రశాంతంగా ఇంటి దగ్గర మీరు కానీ మీ పిల్లలు కానీ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఏదైనా పెద్ద డ్రోన్ కొందాం అనుకుంటున్నారు ప్రాక్టీస్ కోసం, ఇలాంటి డ్రోన్ అయితే కొనొచ్చు. ఇక డ్రోన్ ప్రైస్ వచ్చేసి ఇది 1100 బాట్స్ చెప్తున్నారు, అంటే 2860 రూపాయలు ఇవాళ రేట్ ప్రకారం. ఇది కెమెరా మోడల్ అండి. కెమెరా క్వాలిటీ అయితే అంత బాగుండదండి, నిజంగా చెప్తున్నాను. కెమెరా క్వాలిటీ కోసంగా జస్ట్ ఆడుకోవడానికి అయితే తీసుకోవచ్చు. లేదు మాకు కెమెరా వద్దు అనుకుంటే ఇట్లాంటి డ్రోన్ ఇదైతే 700 బాట్స్, అంటే 1820 రూపాయలండి. ఇక ఫైనల్గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఫ్లైట్లో డ్రోన్ తీసుకువెళ్ళొచ్చా? ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చండి. మన ఇండియా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని దేశాలకి ఏంటంటే వాళ్ళ రూల్స్ ప్రకారం డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి లేదు. అలాంటి దేశాల్లోకి అయితే మనం తీసుకెళ్ళాము, దానికి సపరేట్ డ్రోన్ ప్యాకింగ్ అని ఉంటుంది. మన ఇండియాకి అయితే తీసుకెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. అలాగే ఇక్కడ ఇంకోటి ఉందండి, దీంతో డ్రమ్ సౌండ్స్ అయితే ప్లే చేయొచ్చు అంట. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి ప్లే చేస్తున్నాడు, వినండి ఎలా ఉందో. ముఖ్యంగా టూరిస్టర్లు ఎవరైతే వస్తారో వాళ్ళు ఎక్కువగా వాచ్లు కొంటూ ఉంటారండి. ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ చాలా పెట్టారు, కానీ రేట్లు అయితే మాట్లాడుకొని తీసుకోవాలి. ఇతను మనకి తెలిసిన అతను, ఎవరైనా కానీ రేట్లు అయితే మాట్లాడుకొని తీసుకోవాలి అంతే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. సో show me, you have starting price watches. I have starting price 100 baht starting price here. This is for women's. Yeah, woman, man, everything here also. Yeah. This one how much? Around 100, 150. Okay, okay. This is 100, 150 baht. Yeah. Lot of watches, huh? మంచి కలెక్షన్ ఉంది. Show me highest price watch. Highest price also we have like this. Yeah. Branded watches designer. How much? And this one is we are selling last price 1000. It's a Thailand quality, good quality. Stainless steel. 1000 baht, right? Yeah, 1000. 1000 బాట్లు అంట. అబ్బో 2500. యా ఓకే. This look is smart. మీకు స్టార్టింగ్లో చెప్పా కదండి, మనం పెట్టే రేట్ని బట్టి వస్తుందని. ఇది 1000 బాట్స్ అంట వాచ్. 1000 బాట్స్ చెప్పాడు, కానీ నాకు తెలిసి ఒక 800కో 700 బాట్స్కో ఇస్తాడు అనుకుంటా అండి. ఏదైనా రేట్ అయితే మాట్లాడుకోవాలి, ఎందుకంటే అందరికీ చెప్పే రేట్ ఒకటి, మన ఇండియన్ కస్టమర్స్కి చెప్పే రేట్ అయితే ఒకటి ఉంటుంది ఇక్కడ పక్కాగా. రేట్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోండి, రూపాయి ఎవరి కొరకనే రాదనమాట. హలో. ఎస్. ఇక్కడ చాలామంది అమ్మాయిలు మన ఇండియన్ లుక్స్తో ఉండడానికి గల రీజన్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ అబౌట్ యు? వాళ్ళు చూడండి వీడియోకి ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అమ్మాయి భలే క్యూట్గా ఉంది కదా. యు ఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్సమ్ బాడీ. ఇక్కడ ఉండే ఎక్కువ మాల్స్లో దాదాపుగా అమ్మాయిలే ఉంటారండి. అమ్మాయిలు కూడా మన ఇండియన్ లుక్స్తో ఉంటారు. అమ్మాయిలనే పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, అమ్మాయి అనుకోండి ఎక్కువ బేరం మాట్లాడరు, కొంచెం కస్టమర్లు కూడా అట్రాక్ట్ అవుతారు, ఆగుతారు, మాట్లాడతారు, మొహమాటానికైనా తీసుకుంటారని అమ్మాయిలనే పెట్టుకుంటారండి అంతా కూడా. ఈ అమ్మాయి ఏంటంటే ఇక్కడ వర్క్ చేస్తుంది, నిజంగా చాలా బాధాకరం. చదువుకునే ఏజ్లో ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం. వీళ్ళకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది, అది చెప్తాను వినండి. వీళ్ళంతా కూడా బర్మా నుంచి వచ్చారు. బర్మా అంటే మియన్మార్ అండి. పూర్వంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు భారతదేశం నుంచి మరియు నేపాల్ నుంచి కొంతమంది ప్రజలను తీసుకెళ్లి బర్మాలో వ్యవసాయానికి మరియు కొన్ని పనులకు వాడుకునేవాళ్ళు. ఇంతకుముందు బర్మా అంటే మన భారతదేశంలో ఒక భాగం, దాన్ని అఖండ భారతదేశంగా పిలుచుకునే వాళ్ళం మనం. ఆ తర్వాత కాలంలో భారతదేశం బర్మా విభజన జరిగి అక్కడ ఉన్న మన భారతీయులు మరియు కొంతమంది నేపాల్ ప్రజలు అక్కడే ఆగిపోయారండి. అలా ఆగిపోయిన నేపాల్ ప్రజలకు చెందిన సంతతే ఈ అమ్మాయి. అప్పటి నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి ఆ నేపాల్ భాషని వదలలేదు, మన హిందీని వదలలేదు, అలాగే బర్మీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఆ అమ్మాయి మాటల్లోనే ఒక్కసారి వినండి. And you speak Nepali fluently? Yeah, fluently I speak. You speak some words in Nepali, yeah? Namaste, कस्तो छ तपाईँलाई सन्चै हुनुहुन्छ, like this you know. And Hindi? Hindi, namaste, आप कैसे हो, like this. And Burmese? Burmese, Minglaba, Chinikaungla, Nikaungla, like this. And another language? English? English. Hello, how are you? Everything okay? Yeah, okay. చూసారు కదా ఎన్ని భాషలు మాట్లాడిందో. ఓకే, ఇలా ఇక్కడుండే ప్రతి అమ్మాయి ఇన్ని భాషలు మాట్లాడగలదు. ఇంకా కొంతమంది అయితే ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నవాళ్ళు థాయ్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారండి. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఈ అమ్మాయి బర్మా నుంచి వచ్చింది, మరి ఇక్కడ వర్క్ చేయడం ఎందుకు అంటే బర్మా ఈ అమ్మాయి ఉండే దేశ పరిస్థితులు అంతగా బాగలేదు, యుద్ధాలు గొడవలు అవన్నీ జరుగుతున్నాయి. దాని కారణంగా ఏంటంటే ఆ దేశంలో ఉంటే అంత స్వేచ్ఛ అయితే ఉండదు,
వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వర్క్ అయితే పంపించేశారు. అట్లీస్ట్ అమ్మాయి అయినా సేఫ్గా ఉంటుందని చెప్పి. ఇంకొకటి అక్కడ బర్మాలో పరిస్థితులు బాగాలేదు కాబట్టి మనీ వాల్యూ పడిపోయింది. ఈ అమ్మాయి పనిచేసి అక్కడికి మనీ పంపిస్తేనే వాళ్ళకి గడిచే పరిస్థితి. ఇప్పటి వరకు మనం చూసిన చాలామంది అమ్మాయిలు కూడా ఇదే పరిస్థితి అండి. సో వీళ్ళందరికీ మనం రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదనడానికి వీళ్ళందరూ ఉదాహరణ అనమాట. నేను గమనించాను ఇక్కడ కొన్ని రోజుల నుంచి అమ్మాయిలతో బిహేవియర్ అయితే అంత బాగాలేదండి. సో కొంచెం మంచిగా మన ఆడపడుచుల్లాగా వీళ్ళందరితో కూడా బిహేవ్ చేస్తారని ఆశిస్తున్నానండి. యూ హ్యావ్ ఓట్స్ దట్ చాక్లెట్ ప్యాకెట్ హౌ మచ్? ఓట్స్ ఓట్ 120 బాట్. ఓకే 120 బాట్స్ అంట, విన్నారు కదా. సో అది ఓకే ఓకే థ్యాంక్ యూ. 220. ఓకే ఓకే. రెండు బస్సులు ఉన్నాయి కదా, 1 2 ఇక్కడ ఇంకొక బస్సు ఉంది, 3 బస్సులు. ఇలా ఏంటంటే టూరిజం కంపెనీలు అండి. కొన్ని టూరిజం కంపెనీలు మీకు తెలిసినవి ఉన్నాయి, వాటి పేర్లు మనం ఎందుకు చెప్పడంలే. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా ఉందండి. మెయిన్ బ్యాంకాక్ అనేది ఒక సిటీ అనమాట. ఇక్కడ పార్కింగ్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పార్క్ చేసి డైరెక్ట్గా ఎంట్రన్స్ ఉంటుంది, బ్యాక్ ఎంట్రీ. దీంట్లో కూడా షాపింగ్ మాల్లోకి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏమేం కావాలి, బట్టలు ఇట్లాంటివి మొత్తం చూసుకోవచ్చు. కిందకి వెళ్ళాలనుకుంటే కిందకి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్లోర్కి. ఆ విధంగా ఏంటంటే మన భారతీయ కస్టమర్లు ఎక్కువ శాతం ఈ మాల్కి వస్తారండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఈ మాల్లో బస్సులు అన్నీ పార్క్ చేసి ఇక్కడి నుంచే ఇందిరా స్క్వేర్ అని పక్కన ఇంకో మాల్ ఉంది కదా, అక్కడ కూడా తీసుకెళ్తూ ఉంటారండి. ఇక్కడ షాపు పైన ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద కస్టమర్లు ఎవరు లేరండి, చాలా తక్కువ. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నన్ని. ఇది షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ అంట. దిస్ ఈస్ హోల్సేల్. సో యూ సేలింగ్ హోల్సేల్, యూ నాట్ గివింగ్ వన్ ప్రోడక్ట్. రోడ్డు చూడండి అసలు ఏ విధంగా ఉందో. ఇంకా ఇందిరా మాల్ కాసేపట్లో లోపలికి వెళ్ళిపోబోతున్నాం, చూద్దాం. నిజంగా అదిరిపోయిందండి బాబు. రోడ్డు క్రాస్, ఇప్పుడు మనం రోడ్డు క్రాస్ చేసిన తర్వాత ఇటు దిగాలనుకుంటే ఇటు దిగొచ్చు, ఇటు దిగాలనుకుంటే ఇటు దిగొచ్చు, లేదు డైరెక్ట్గా ఇందిరా మాల్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఇందిరా మార్కెట్. ఇందిరా మార్కెట్ లోపల ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడికి మన భారతీయులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ వాటర్ గేట్ మాల్లో బస్ పార్కింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ వరకు వస్తారండి. ఇక్కడ వరకు టూర్ గైడ్లు ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ తాలూకా వాళ్ళే తీసుకొని వస్తారు. ఆ టూర్ కంపెనీలకి ఏంటంటే ఈ ఇందిరా మాల్ తరపున, ఆ వాటర్ గేట్ మాల్ తరపున కొంత మనీ అయితే ఇస్తారండి. ఏ లాభం లేకుండా ఎవరు చేయరు కదండి. సో ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే మన భారతీయులు కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది, ఎక్కువగా ఇక్కడ షాపింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇందిరా మాల్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఇందిరా మాల్కి, వాటర్ గేట్ మాల్కి ప్రైజెస్ పరంగా పెద్ద తేడా ఏం లేదండి, రెండు ఆల్మోస్ట్ ఒక్కటే. ఈ ఇందిరా మాల్ అనేది కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది, వాటర్ గేట్ మాల్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. కానీ సైజ్ పరంగా, ప్లేస్ పరంగా ఇదే పెద్దది ఇందిరా మాల్. కాబట్టి ఏంటంటే ఎక్కువ టూరిజం కంపెనీలు కూడా ఇక్కడికి తీసుకొస్తారండి వాళ్ళని. సెకండ్ ప్రిఫరెన్స్ కింద వాటర్ గేట్ మాల్ అనమాట. నా ప్రిఫరెన్స్ ఏంటంటే వాటర్ గేట్ మాల్లో ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొంచెం హడావుడిగా ఉంటుంది. అంబియన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటా చూస్తే. ఇక్కడ కూడా కొన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకేముందండి, ఎంత చూసినా అదే ఆవకాయ అనమాట. మీకు ఏంటంటే కాసేపు ఇక్కడ కూడా మ్యూజిక్ వేసేస్తున్నాను, ఏమేమి ఉన్నాయి అనేది చూసేయండి. ఇంకా ఎన్నో షాపులు ఇక్కడ. నమస్తే భయ్యా. ఎవరినైనా కానీ వీడియో తీసుకుని ఉంటే ఎవ్వరు ఏమంటలేదు. ఇక్కడ మంచి కోఆపరేట్ చేస్తున్నారు వీడియోకి. कैसे है भाई आपका व्यापार? अभी तो थोड़ा लो सीजन चल रहा है, इंडियन पीपल ज़्यादा नहीं आ रहा है. ఓకే ठीक है, अभी तो थोड़ा लो सीजन ही है. ఓకే. ఇది ఇక్కడ చూపించా కదండి, స్టార్టింగ్లో వర్షాలు బయట పడడం వల్ల ఏంటంటే కస్టమర్లు తక్కువ వస్తున్నారు అన్నారు. बार्गेनिंग प्रॉब्लम. ఓకే. ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు బాగా బార్గెనింగ్ చేస్తారంటండి. అంటే ఎక్కువ రేట్లు అడుగుతూ ఉంటారు, అది నచ్చట్లేదంటే వీళ్ళకి. कितना भाई बार्गेनिंग कितना है? 100 का प्रोडक्ट कितना बार्गेनिंग है? 100 का प्रोडक्ट जो होता है ना, इंडियन पीपल 20-40 में 100 రూపాయల ప్రోడక్ట్ మరీ 20కి 30కి 40కి అడుగుతున్నారంట. అది అప్పుడు మరీ వాళ్ళకి లాస్ అనిపిస్తుందంట, చాలామంది కొనుక్కోకుండా వెళ్ళిపోతున్నారంట. ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడండి. మనోళ్ళు బార్గెనింగ్ ఎక్కువ చేస్తున్నారంట.
వీళ్ళేమో మనోళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారని రేట్ ఎక్కువ చెప్తున్నారు, మనోళ్ళేమో బార్గెనింగ్ చేస్తున్నారు. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుద్ది అంటారు? ఛాన్సే లేదండి, ఇంకా అది కొనసాగుతూనే ఉంటుంది, దాన్ని ఎవరూ మార్చలేరు. మీరు మాత్రం బార్గెనింగ్ చేయండి అయ్యా, ఎందుకంటే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారు కాబట్టి నా బాధ్యత ప్రకారం నేను మీకు చెప్తున్నాను. మేడం వాళ్ళు వీళ్ళంతా కూడా ఫ్యాషన్ డ్రెస్సులు మంచి ఫ్యాషన్గా రెడీ అయ్యారు. ఎందుకు ఏంటి అంటే సో కస్టమర్ అట్రాక్ట్ అవ్వాలి, షాపుకి కానివ్వండి వాళ్ళ డ్రెస్ సెన్స్కి కానివ్వండి ఏదైనా కానీ కస్టమర్ అట్రాక్ట్ అయ్యి రావాలి. ఇది తప్పుగా అనుకున్నా మంచిగా అనుకున్నా ఇది సత్యం. ఓకే, ధన్యవాద్ మేడం. అచ్చా డ్రెస్ హై ఆప్కా. చూసాం కదండి ఇందిరా మాల్ కూడా, దీని కింద ఇంకో ఫ్లోర్ ఉంది, మొత్తం 2 ఫ్లోర్లు అండి మాల్. ఇంకా మొత్తం ఎంత చూసినా ఒకటే ఆవకాయ. ఇప్పుడు నేను వచ్చేసి మీకు వాటర్ గేట్ మాల్కి వెళ్ళబోతున్నాను, అక్కడే వీడియో ఎండ్ కార్డ్ పెట్టేద్దాం. ఇంకా ఇంకోటండి ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి అని చెప్పి ఇంక ఈ మాల్స్ కవర్ చేయడం జరిగింది. ఇంకోటి మన ద్విచక్ర వాహనం వచ్చేసి ఎక్కడ పార్క్ చేశాను అనుకోవచ్చు, ఈ మాల్లోనే బ్యాక్ సైడ్ పార్క్ చేశాను. ఇది మాల్కి బ్యాక్ సైడ్ పార్కింగ్. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడే పెట్టాను సైకిల్, ఫ్రీ పార్కింగ్. మన సైకిల్ అయితే మొత్తానికి సేఫ్గానే ఉందండి, మొత్తం సేఫ్గానే ఉంది. డికాథ్లాన్లో ఈ లాక్ ఒకటి కొన్నాను, ఎందుకంటే మనకి లాక్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఇది ఒకటి కెమెరాది మౌంట్, ఇది ఇంకొక కెమెరా మౌంట్, ఇది ఒకటి కొన్నాము మనకి మంచిగా ఉండడానికి. సో మొత్తం సెట్. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ 2-3 రావాలి, వస్తే ఇంకా మనం మంచిగా చూసి త్వరలో ఈ వర్షాలు అవన్నీ తగ్గగానే ఏ ఆటంకులు లేకుండా స్టార్ట్ చేసేద్దాం. వాటర్ గేట్ మాల్, ఇందిరా మాల్ మొత్తం కూడా చూశారు కదా. సో అదే అండి, జస్ట్ చేసాం ఒక వీడియో మాల్స్ గురించి. మన భారతీయులు రావడానికి గల కారణం అయితే అది. మొత్తం తెలిపాననే అనుకుంటున్నాను. రేట్లు అయితే ₹1 ఎక్కువే ఉంటుంది మాల్లో. ఇట్లాంటి మాల్స్లోకి మామూలుగా కస్టమర్లు ఎవరు కూడా బయట షాపులకే వస్తారు, కానీ లోపలికైతే తక్కువ అండి. ఇంకా లోపలికి రావాలంటే అట్లా బస్సులు వీటిలో నుంచే తీసుకొని రావాలి. అంటే బిజినెస్ లేదు కానీ బిజినెస్ పుట్టిస్తున్నారు. ఇది కానివ్వండి, ఇందిరా కానివ్వండి, మొత్తం అదే. నాకు తెలిసి ఈ వీడియో చూసిన మీలో కూడా చాలామంది వచ్చి ఉండొచ్చు టూరిజం ప్యాకేజీల మీద. బార్గెనింగ్ చేసే తీసుకోండి. ఎవరికి రూపాయి ఈజీగా రాదు. వీడియో నచ్చితే ఒక లైక్, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి. ఉంటాను, బాయ్.